హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పండగలకి స్పెషల్గా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు చాలామందికి పరమాన్నం అనేది 90% విరిగిపోతూ ఉంటుంది, లేదంటే గట్టి పడిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా సరైన కొలతలు, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పరమాన్నాన్ని చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయే విధంగా ఈరోజు పరమాన్నాన్ని చేస్తున్నాను. చాలా కమ్మగా టేస్టీగా వచ్చే విధంగా చేసి చూపిస్తున్నాను. మీరందరూ కూడా డెఫినెట్గా ఈ బెల్లం పరమాన్నం ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ నేను పరమాన్నం తయారు చేసుకోవడానికి రైస్ తీసుకుంటున్నానండి. చిన్న కప్పుతో రైస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం తక్కువ రైస్తోనే చాలా క్వాంటిటీ అనేది పరమాన్నం వస్తుంది. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి కప్ సైజ్ అనేది పెంచుకోండి. సో నేను ఇక్కడ 1 కప్పు దాకా రైస్ని తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత రైస్ని కుక్కర్లోకి నీళ్లు లేకుండా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. పరమాన్నంలోకి పాలు చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఇక్కడ చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. చిక్కటి పాలు అయితే టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నేను కంట్రీ డిలైట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను దీనికోసం. ఇక్కడ నేను 1/2 లీటర్ దాకా పచ్చి పాలని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నానండి. కప్స్తో నేను ఈ పాలని మెజర్ చేసి చూపిస్తాను. సో కుక్కర్లోకి 1 కప్పు రైస్కి 1 కప్పు పాలు, 2 కప్పుల నీళ్లు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1.25 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు 1.5 దాకా తీసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్లు పోసేసి బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. ఇలా జస్ట్ పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుని చల్లారిపోనివ్వండి. అలాగే స్టవ్ మీద ఇంకొక చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో మనకి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి గరిటెతో లైట్గా మ్యాష్ చేసి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. పచ్చిపాలే వేసేసేయండి, ఏం కాదు. సో నేను తీసుకున్న కప్పుతో కొలుచుకున్నట్లయితే 1/2 లీటర్ మిల్క్లో ఈ మాత్రం పాలు అనేవి మిగిలాయండి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. పాలు వేసేసిన తర్వాత రైస్తో ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఈ పాలన్నీ కూడా దగ్గరికి ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా థిక్గా దగ్గరికి అవ్వాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కకు దించేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసేయండి. అలాగే మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఫిల్టర్ చేసేసి ఇందులోకి కలిపేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం పరమాన్నం చేసుకుంటే ఎంతసేపు అయినా కూడా పరమాన్నం అనేది గట్టిపడదండి. అండ్ ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా పరమాన్నాన్ని చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. అంతేనండి, కమ్మనైన పరమాన్నం విరగకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. సో నెక్స్ట్ టైం మీరు బెల్లం పరమాన్నం చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఇలా ఈ కొలతలు తీసుకుంటూ చేయండి. అండ్ చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.